ఒకటి, నశించిన. ఈ లోకములు ఏమి నశిస్తుంది? మానవ జీవితంలో ఏది నశిస్తుంది అని మనము ఆలోచన చేస్తే, జాగ్రత్తగా విందాం. ఆలోచన చేస్తే దేవుడు ఆది కాలములో మనకొకటి ఊదాడు, జీవవాయువును ఊదాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రములో నుండి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయనో. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆది కాలంలో అంటే ఈ లోకమంతా కూడా సృజించిన దేవుడు, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు భూమి ఆకాశములు సృజించెను అని మొదటి అధ్యాయములో ఆది కాండంలోనే రాయబడ్డాయి. అన్నీ చేసుకుంటూ వస్తూ దేవుడు ఆలోచన చేశాడు, ఒక ఉద్దేశించాడు. ఏమంటే, జంతువులను పశువులను అన్నీ చేశాను, కానీ అమ్మా నేల సాధ్యపరచుటకు మనుషుడు లేడు, ఒక మనిషి కావాలని ఉద్దేశించాడు దేవుడు. ఒక మనిషి కావాలని దేవుడు ఉద్దేశించి ఎలా మనిషిని చేశాడు అంటే, ఆ కాలాలలో వర్షాలు లేవు. మరి వర్షాలు లేకుండా పంటలు ఎలా పండినాయి ఆ కాలాల్లో అంటే, భూమిని ఆవిరి పుట్టించి ఆ ఆవిరి నుండి నీరు వచ్చి పంటలు పండినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేల మట్టితో అంటే ఆ మట్టిని ఆవిరి పుట్టించేసి ఆ మట్టిని చేసి ఒక మనిషిగా దేవుడు తయారు చేశాడు. ఏం ఊదాడు అందులో అంటే, జీవ ఆత్మను ఊదాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనలో ఉన్నది ఏంటంటే దేవుని ఆత్మ. అంటే మనలో ఏముంది? జీవ ఆత్మ మనలో ఉంది. ఈ దేహం అనేది నిష్ప్రయోజనమైనది. పౌలు గారు ఒక మాట అంటాడు, ఈ శరీరముకు రుణస్థలము కాము. అయితే దేవుడు మనలో పెట్టిన ఆత్మ శ్రేష్టమైనది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ శ్రేష్టమైన ఆత్మ కొరకని దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ శ్రేష్టమైన ఆత్మ నశించిపోకూడదని, ఈ ఆత్మ కాపాడబడాలని, ఈ ఆత్మ స్థిరముగా ఉండాలని, ఈ ఆత్మ క్షేమంగా ఉండాలని, ఈ ఆత్మ ఆయన ఆరాధించాలని దేవుడు ఒక ఉద్దేశించి మనిషిని స్వహస్తాలతో తన పోలిక చొప్పున దేవుడు చేసుకున్నాడండి. ఈరోజు బ్రతుకుతున్నామంటే, నడుస్తున్నామంటే, ఏమండి ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నామంటే నీలో ఉన్న ఆత్మ నిన్ను నడిపిస్తుంది. నీలో ఉన్న ఆత్మ నీలో లేకపోతే నువ్వు నడవలేవు, జీవించలేవు, పని చేయలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. ఎందుకు అంటే దేవుడు నీలో ఆత్మ ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని ఆర్పేసేవాడు, వెలిగించేవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు లేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఎందుకుందంటే ఆత్మ ఆయన పెట్టిన దీపం. ఈ ఆత్మ నశించిపోకూడదు. నా బిడ్డలలో ఉన్న ఆత్మ. ఆదామును సృజించాడు, ఎముక నుంచి స్త్రీని చేసి ఆ ఇద్దరిని ఏదైనా తోటలో వివాహం జరిగించాడు. జాగ్రత్తగా విందాం. ఆదాము అవ్వ మొదలుకొని నోవహు కాలం అంటే ఆరో అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేవాడికి 10 తరాలు. ఈ 10 తరాలలో విస్తరించబడ్డారు ప్రజలు. అమ్మ మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమనుకోవద్దు దయచేసి, కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఆదాము అవ్వ నుండి, ఆ కాలం నుండి నోవహు కాలం వచ్చే వరకు 10 తరాలు. ఈ 10 తరాలలో జనాలు ఎలా ఉన్నారంటే విస్తరించబడ్డారు. విస్తరించబడిన వారు ఎలా ఉన్నారు? దేవునికి లోబడి ఉన్నారా? లేరు. దేవునికి విధేయత కలిగి ఉన్నారా? లేరు. అవిధేయత కలిగిన వారుగా, వారి ఇష్టానుసారమైన జీవితాలు కలిగి, వారి మనసుకు నచ్చినట్టుగా వాయా వరసలు లేకుండా వివాహాలు చేసుకుంటూ దేవునికి అయిష్టంగా జీవించారు వాళ్ళు. దేవుడు అంటే విరోధంగా ఉన్నారు వాళ్ళు. అందుకే 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపు ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులు ఎందుకు చేశానా అని సంతాపం అవుతున్నాడండి. నిజంలో వచ్చుకుంటున్నా అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చేశానా? ఎందుకు చేశాడు దేవుడు? నిన్ను నన్ను ఎందుకు చేశాడు? ఆయన ఆరాధించటానికి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు
ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. కానీ మానవుడు ఎలా ఉన్నాడంటే ఇక్కడ దేవుడికి లోబడకుండా ఉన్నాడు. దేవుణ్ణి ఎలా ఉందంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. దేవుడు నొచ్చుకుంటా అంటే ఎందుకు చేసాము బిడ్డలని. అక్కడే కింద మనం చదివితే 12వ వచనంలో దేవుడు భూలోకము చూచినప్పుడు సమస్త శరీరులు చెడిపోయి ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెడిపోయి నశించిపోయి ఉండిరి. ఏమి నశించిపోయినాయంటే వారిలో ఉన్న ఆత్మ నశించిపోయింది. అందుకే కొంచెం లోతుగా వెళితే ప్రేమ వల్లరా, దేవుడు భూలోకం చూసినప్పుడు సమస్త శరీరులు చెడిపోయారు. చెడిపోయిన ఈ ప్రజల కొరకు భూమి మీదకి తన కుమారుని లోకానికి పంపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకు పంపించాడు? దేనికి పంపించాడు? తన రక్తాన్ని చిందించి సిలువకి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధాన్ని తిరిగి లేచి ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో పాపాన్ని తొలగించటాకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఆత్మ నశించటం దేవుని చిత్తము కాదు. ఇక్కడ అంటాడు లోకాసువార్త 19:10లో నశించినా, ఏది నశిస్తుంది అంటే ఆత్మ నశిస్తుంది. ఆత్మ నశిస్తుంది. ఈ రాత్రి ఆ ఆత్మ నశించకుండా ఉండాలంటే ఏమి కలిగి ఉంటే ఆత్మ రక్షించబడుతుంది? ఏమి కలిగి ఉంటే ఆత్మ రక్షించబడుతుంది అంటే రెండు విషయాలు. మన ఆత్మ రక్షించబడాలంటే, మన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే రెండు విషయాలండి. ఒకటి, విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన ఆత్మ రక్షించుటకు సాత్వికమైన వాక్యమును అంగీకరించాలంటాడు. ఎవరు అంటారన్నమాట? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఆత్మ రక్షించబడాలంటే ఏముండాలి మనలో అంటే, ఒకటి దేవుని వాక్యం, ఉపదేశం, దేవుని ఆజ్ఞలు, ఇవన్నీ ఉంటే మనలో ఉన్న ఆత్మ రక్షించబడుతుంది. చూడండి, చదవండి ఒకసారి. బైబిల్ తీసుకొని చూడండి అమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం త్వరగా. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని. దుష్టత్వం అంటే యాకోబు భక్తుడు అంటాడు సంఘంతో దుష్టత్వం మానాలి. ఎందుకంటే మీలో నాటిన ఆత్మ ఎంతో శ్రేష్టమైనది. చప్పట్లు కొట్టిన గట్టిగా. మీలో నాటబడిన ఆత్మ ఎంతో గొప్పది. అది ఆత్మ ఉంటేనే నువ్వు జీవిస్తున్నావు. ఆత్మ ఉంటేనే నువ్వు అనేక విషయాలు నువ్వు ఆశీర్వదకరంగా ఉంటున్నావు అనేది సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. యాకోబు పత్రికలో యాకోబు అంటాడు దుష్టత్వమును మాని. లోపల ఏం పెట్టాడు మనకంటే నాటాడు. ఏమి నాటాడంటే ఆత్మ నాటాడు. ఈ ఆత్మ రక్షించబడాలంటే, ఈ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే శక్తిగల దేవుని వాక్యమును సాత్వికంగా అంగీకరించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు దేవుని వాక్యం అంటే విరోధం. దేవుని వాక్యము పక్కన ప్రార్థన పెడితే ఈ దరిద్రపు గోలేంద్ర బాబు ఎప్పుడు పోయిద్రా బాబు అని చెప్పి ఇంట్లో పాస్టర్ గారు ఎట్లా కూర్చుంటే ఆయనకి వెళ్ళి చూసి పళ్ళు కొరుకుతూ తలుపులు వేసుకున్న రోజులు ఉన్నాయి నా బ్రతుకు దినాల్లో. కిరసనాలు బుడ్డేది మా ఇంట్లో, కిరసనాలు బుడ్డి. అప్పుడు లైటింగ్ లేదు. ఆయనైతే వైర్ లాక్కుని పెద్ద లైట్ ఒకటి వేసుకుని ఇట్లా అందరు కూర్చొని చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తున్నారు వాళ్ళు. నాకని పడదు, యేసు ప్రభు అంటేనే పడదు. ఈ గోల ఎప్పుడు పోయిదో, ఎప్పుడు నిద్రపోవాలా? పగలంతా పని చేసుకుని వచ్చాను. ఈ గోలేంది ఇంకా అనుకునేవాడిని. నా ప్రేమైన వాళ్ళారా, ఆ రాత్రి ఆ కిరసనాలు అయిపోయింది, బుడ్డి ఆరిపోయింది. ఆ వాక్యం జరుగుతుంది. ఏమనంటే వెలుగు సముద్రం వెలుగులోకి వస్తారు, చీకటి సముద్రం చీకటిలో వస్తారు అన్నాడు ఆయన. టక్కుమని లేచి నా భార్యను లేపి, అమ్మాయి నేను పళ్ళు కొరుకుతూ తలుపులు వేసుకోవడం ఆయన చూశాడు పాస్టర్ గారు. అందుకే నా గురించి మాట్లాడు. నేనే చీకట్లో ఉంది, వెలుగులో ఉన్న వాళ్ళు చీకట్లో ఉంది, నన్నే అంటున్నాడు ఆయన అని అంటే మా భార్య అనేది ఆయన వాక్యం చెప్పుకుంటాను. నువ్వు బొనుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించలేకపోయా నేను. సత్యవంతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో మాట్లాడి నేను నశించిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి నేను గ్రహించలేని అజ్ఞాన స్థితిలో జీవించాను. అందుకే నాకు దురాత్మ పట్టింది. నేను ఇంకా చాలా సాక్షి ఉంది నాలో. దురాత్మ బట్టి 6 నెలలు వాడుకున్నాను. ఎక్కడ గొడవలు జరిగితే గొడవల కాడికి వెళ్ళి వాడిని కొట్టేవాడిని. వెంకటేశ్వరులు నా పేరు. అరే వెంకటేశ్వరులు ఎందుకు ఎట్ట మారిపోయాడు అని చెప్పి అనుకున్నారు జనాలు. అరే గొడవ జరిగితే ఈయనకెందుకు? ఈ అబ్బాయి అసలు అమాయకుడే, అసలు సినిమాల చుట్టూ తిరుగుతాడు, గొడవలకు రాడు, భయం. ఎంత ధైర్యం ఆడించి వచ్చింది ఈ అబ్బాయి కంటే నాకు తెలియట్లా. ఎందుకు వచ్చిందో నాకే తెలియట్లా. ఆ దురాత్మ నాలో ఉంది. ఎప్పుడు తాగని వాడిని కూడా తీసుకెళ్ళి తాపిచ్చేసింది. ఫుల్లుగా తాగటం, కిళ్ళి వేసుకోవటం, ఇంటికి రావటం.
నా భార్య మళ్ళీ వాసన చూస్తున్నాను ఏమని అంటదేమోనని, అదొక మళ్ళీ ఆలోచన. అట్లాంటి స్థితి. జెండా నా ఇంటి ముంగల బాధితే, నా ఇంటి ముంగల బాధకుండా వేరే ఇంట్లో బాధితే వాళ్ళని కొట్టి బాధ పెట్టి ఆ జెండాను మా ఇంటికాడ బాధించేవాడిని. పార్టీ జెండా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు దడదడ అసలు గడగడలాడేవాళ్ళు. అసలు ఎందురా అని చెప్పి అనుకుంటారు. మళ్ళీ యంగ్డేస్లో ఎట్ట మారిపోయాడని ఆయన భయం. కళ్ళు ఎర్ర చేశారంటే వాళ్ళకి భయం. ఎందుకో నాకు అర్థం కావట్లా, ఎందుకు అంత కోపం నాకు అర్థం కావట్లా. దురాత్మ అట్లా పనిచేస్తుంది నాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రేమైన వాళ్ళారా, అలా దురాత్మ నాలో పనిచేస్తూ అలాగ గొడవలకు వస్తే ముందు సాగిపోయేవాడు, ముందుకెళ్ళేవాడు ముందుకి. అరే యంగ్డేస్లో వస్తున్నాయంటే వాళ్ళు ఆపేసేవాళ్ళు. అలాంటి ఘోరమైన బ్రతుకు జీవితాన్ని ఆ దురాత్మను దేవుడు ఎల్లగొట్టాడు. చప్పట్లు కొట్టిన గట్టిగా. వెళ్ళగొట్టిన నా బ్రతుకు మారిందా? దేవుడు అంటే విరోధం కదండి నాకు, దేవుడు అంటే పడదు కదా. నా భార్య నా తల్లి మారినా కానీ వాళ్ళు రమ్ముంటున్నా కానీ నేను రావట్లా దేవుని మందిరానికి. ఇంత కార్యం చేశాడు కదా రా అంటున్నా కానీ నేను పోలా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి మీలా కూర్చున్నానో, ఎప్పుడైతే దేవుడి మాటలు వింటున్నానో, దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా జీవితాన్ని మార్చాడు దేవుడు, నా బ్రతుకును మార్చాడు. నా ఫ్రెండ్స్ కూడా అరే వీడు తిరుపతికి వెళ్ళేటప్పుడు మనందరినీ డబ్బులు పెట్టుకొని తీసుకెళ్ళేవాడు, ఇట్ట మారిపోయాడు ఇంద్ర యంగడేసులో. లీలమైపోయాడు దేవుళ్ళో. ఎంత లీలమైపోయాడో దేవుళ్ళో. ఇట్ట మారిపోతాడు నేను అనుకోలేని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా అనుకొని వాళ్ళు కూడా ఎంత విరోధంగా మాట్లాడేవాళ్ళు నాతోటి. కానీ దేవుడిని నేను విడిచిపెట్టలేదు, నా గ్రంథాన్ని విడిచిపెట్టలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుని విడిచిపెట్టకుండా వెంబడించాను దేవుణ్ణి. 1999 చిన్న అబ్బాయి పుట్టినప్పుడు ప్రభువును అంగీకరించాం. ఈరోజు కూడా ప్రభువును వెంబడిస్తూనే ఉన్నాం. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన కార్యాలు బట్టి ఆ దురాత్మను వెళ్ళగొట్టి నా బ్రతుకును మార్చి, నా జీవితాన్ని మార్చి ఈరోజు నా కుటుంబం ఏ విధంగా మారిందో తెలుసుకున్నాను. సత్యాన్ని, చదువు లేకపోయినా సత్యాన్ని తెలుసుకున్నాను. దేహము నిష్ప్రయోజనమైనది, దేహం ఎందుకు పనికిరానిది, ఇది శరీరము రుణస్థులము కాము అనని పౌలు రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వాక్యంలో రాయబడినట్టుగా శరీరం రుణస్థులము కాము. ఎందుకు కాము? కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారే ఉన్నాం. ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదరు. కొట్టు చప్పట్లు గట్టిగా. శరీర కార్యాలు చంపితే ఆత్మచేత జీవిస్తామంట మనం. నా ప్రేమైన వాళ్ళరా, నా జీవితంలో అలాంటి ఆత్మ, అలాంటి స్థితి దేవుడు నన్ను కలగజేసి నా జీవితాన్ని మార్చి ఈరోజు నా బ్రతుకును మార్చి దేవుడు ఆయన కొరకు సాక్షిగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాటబడిన ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించే బ్రతుకు మారిపోయింది, జీవితం మారిపోయింది, ప్రవక్తన మారిపోయింది, మాదిరి కలిగిన జీవితం కలిగి ఉంటాం, రూపాంతరం పొందుతాం. దేవుని వాక్యము నీలో పనిచేస్తే ఆత్మ రక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ ఎలా రక్షించబడుతుంది నశించిపోకుండా అంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. క్రైస్తవులలో కూడా దేవుని వాక్యం లేదు. బైబిల్ తీసుకొని ప్రార్థనకు వస్తారు కానీ ఏదో వస్తున్నారు, నామకార్థంగా వస్తారు, కూర్చుంటారు, ఏదో విన్నట్టుగా వింటారు. ఏమండి విన్నాము అంటారు. ఏలి ఎవరో తెలీదు, మోషే ఎవరో తెలీదు, ఎవరో తెలీదు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు సీనియర్. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు సీనియర్. ఏలి ఎవరు తెలీదు, ఏదో వస్తున్నారు, కూర్చుంటారు అంతే. దేవుని వాక్యం అంటే తెలియదు వాళ్ళకి. అన్ని ఆచారాలే. ఇలాంటి వారి ఆత్మ ఎలా రక్షించబడుతుంది? నశించిపోతుంది ఆత్మ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నశించిపోతున్న ఆత్మ కోసమే కదా దేవుడి భూమి మీదకి వచ్చింది మనుష్య కుమారుడుగా. ఏమండి, ఆత్మ నశించకుండా ఉండాలంటే ఏముండాలంటే మనలో విర్రవీగుచున్న దుష్టత్వము మానిపోవాలి. మనలో నాటబడిన ఆత్మ రక్షించుకున్నట్టుకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా దీన మనసుతో అంగీకరించిన వాళ్ళ జీవితాల్లో రక్షించబడుతుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి, వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఆత్మ నశించిపోదు. రెండోది ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. ఆత్మ రక్షించబడాలంటే నశించిపోకుండా ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం చదవండి ఒకసారి. కాదమ్మా, కాదు. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 39. సారీ, నేను మరి చెప్పాను. 10వ అధ్యాయం 39 చదవండి. అయితే మనము ఈ మాట అండర్లైన్ చేసుకోండి.
అయితే మనము నశించుటకు వెనుకు తీవారము కాము, కానీ ఆత్మ రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉందము. చప్పట్లు కొట్టిన గట్టిగా. ఏమన్నా అండి, వెనుక తీసేవారం కావు. వెనుక తీసేవాళ్ళు నశించిపోతారు. ఆత్మ నశించిపోయింది. ఆత్మ నశించిపోతే ఎక్కడ పడిద్ది? అది పోయి నరకంలో పడటానికి ఆ దేవుడు ఎన్నుకుంది మనల్ని. నరక వేదంలో పడాలనే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంది కాదు. ఆయన రక్తం ఎందుకు చిందించాయంటే నరకం నుంచి తప్పించడానికి. స్తోత్రం కలుగును గాక. పౌలు గారు ఏమంటాయంటే, మనము నశించుటకు వెనుక తీవారము కాము, కానీ ఆత్మ రక్షించుకున్నట్టుకు విశ్వాసం గలవారమై ఉందమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ రక్షించబడాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఆత్మ రక్షించబడాలంటే వాక్యము నీలో, ఉపదేశం నీలో ఉన్నప్పుడు ఆత్మ శ్రేష్టంగా ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నానయ్యా అంటున్నాడు. అంటే ఆ యొక్క గాయు ఎందుకు వర్ధిల్లుతున్నాయంటే దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది ఆయనలో, విశ్వాసము సమృద్ధిగా ఉంది ఆయనలో. కనుకనే ఆత్మతో దేవుని ఆరాధించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ఆత్మతో దేవుణ్ణి ఎప్పటి వరకు? ఆయన రాకడ వచ్చే వరకు, మన పోకడ పోయే వరకు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. అందుకే మరి లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన ఏది నశిస్తుంది అంటే ఆత్మ నశిస్తుంది. ఆత్మ నశించకుండా ఉండాలంటే ఏముండాలి మనుషులు అంటే? వాక్యం, దేవుని ఉపదేశం, దేవుని ఆజ్ఞలు ఉండాలి. రెండోదిగా విశ్వాసం కలిగి. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? ఇదిగో దేవుని వాక్యం వినుట వలన. ఎక్కడుంది ఆ మాట? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యంలో ఏముందంటే, కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, అవి క్రీస్తు మాటల వల్ల కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాటలు ఈ మాటలు సంభాషణ వల్ల కాదు విశ్వాసం వచ్చేది. దేవుడి మాటలు వినాలి. చదువు లేదా? రేడియో పెట్టుకో. చదువు లేదా? టీవీ పెట్టుకో. ఇంట్లో పిల్లల చేత చదివించుకో. బలపడతావు, ఆత్మీయంగా ఎదుగుతావు. దేవుని వాక్యం నీలో ఉంటే విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పలు గడికి హల్లెలూయా. ఆ విశ్వాసం ఉంటేనే నీకు స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. సమయం లేదులే. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, విశ్వాసము నా యందు విశ్వాసం ఉంచితే మీకు నేను స్థలం సిద్ధపరుస్తాను, మరలా వస్తాను, మరలా తీసుకొని వెళ్ళి ఆ స్థలంలో ఉంచుతాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూశారండి, ఆ విశ్వాసం అనేది మన ఆత్మ రక్షించబడుతుంది. మన ఆత్మ వెళ్ళి ఆ స్థలంలో నివసిస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. సరే, ఒక భాగం అయిపోయింది. ఎన్నో భాగం ఉంది ఇప్పుడు? రెండో భాగం ఏంటంటే, దానిని వెతికి రక్షించుటకు. ఒకటి నశించిన, ఒకటి అయిపోయింది. రెండోదిగా దానిని వెతికి రక్షించుటకు. ఏమి వెతకటానికి వచ్చాడు దేవుడు అంటే, మనల్నే పాపములో శాపములో ఉంటూ, తాగుడుతో వ్యసనాలతో ఉంటున్న బిడ్డలు బాగుపడాలని వెతుకుతూ ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రేమైన వాళ్ళ ఎంత ధనం ఉందా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా నిద్రపట్టదు వాళ్ళకి. మనశ్శాంతి లేదు. ఈరోజు చాలామంది కోటేశ్వరులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని పేపర్లో, టీవీలో చూస్తున్నాం మనం. ఎందుకంటే అంత బాధ వాళ్ళకి. అంత ఆస్తి ఉంటే ఎందుకు చావాలి? శాంతి లేదు ఆత్మకు. ఈ శాంతి ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొద్ద ఉంది ఆ శాంతి. ఎందుకంటే నీ శరీరంలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతుల కింద సుఖములు కలవు. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, ఎవరైతే వాళ్ళ బాధల్లో సమస్యల్లో దేవుని వైపు చూస్తారో వాళ్ళకి శాంతి కలుగుతుంది, వాళ్ళకు సుఖాలు కలుగుతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ శరీరంలో సంపూర్ణ సంతోషం కలదయ్యా, నీ కుడి చేతుల కింద సుఖాలు కలుగుతున్నాయి అంటున్నాడు భక్తుడు. నా ప్రియమైన వాళ్ళారా, దేన్ని వెతకటానికి వచ్చాయంటే మనుషులను వెతకటానికి వచ్చాడు దేవుడు. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయిందండి. 99 గొర్రెల దొడ్లోనే ఉన్నాయి. ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు, పట్టించుకున్నాడు. ఎవరు పట్టించుకుంది? వెతికాడు దేవుడు. వెతికాడు, పట్టుకున్నాడు. అది దొరకంగానే ఆయనకి ఎంత సంతోషమో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి దేవుని సంఘానికి వచ్చి వెనకబడిపోయిన వాళ్ళు దేవుని సంఘానికి వస్తే ఎవరు సంతోషపడతారు? ముందు ఎవరైనా సంతోషపడేది? మొదటిగా దేవుడు సంతోషపడతాడు, తర్వాత నడిపిస్తున్న కాపరి సంతోషపడతాడు. అసలు రాకపోతే ఎంత వెతుకుతున్నా, ఎంత వెళ్ళి చెప్పినా వాళ్ళు రాకుండా ఉంటే దేవుడు సంతోషం ఉండదు. ఎన్నాళ్ళు చదివించాను కదా వాక్యం. ఏ వాక్యం అది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38. త్వరగా 38 చూడండి, త్వరగా.
నా ఎదుట నీతిమంతుడు విశ్వాసం మూలముగా అతడు వెనుక తీసిన ఎడల అతని యందును నా ఆత్మ సంతోషం ఉండదు అంటున్నాడండి. వెనుక తీసేది ఎవరు? శరీర కార్యాలు ఆశ కలిగిన వాళ్ళు, లోక సంబంధంగా ఉన్నవాళ్ళు వెనుక తీస్తారు. వాళ్ళు ఆ వెనుక తీయటం వలన దేవుడు ఎంత వెతికినా వెనక్కి వెళ్ళిపోతుంటే వాళ్ళ గురించి దేవుడు ఎంత సంతోషం ఉంటుందా ఏమండి? ఆ గొర్రె ఎప్పుడైతే దొరికిందో మెడ మీద వేసుకొని దేవుడు ఇక సంతోషంగా వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని మందిరంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టకి వెళ్తున్నాడు. వెతికిన గొర్రెను తీసుకెళ్ళి ఆ దొడ్లో వేయటానికి వెళ్తున్నాడు. నా ప్రియమైన దేవుడు వెతకటాకు వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి ఆయన వెతకటాకు వస్తే మనం వెతకాలి లేదు దేవుణ్ణి. ఎన్నాళ్ళని ఉంటాం మనం అలా? ఎన్నాళ్ళు జీవిస్తాం అలా? దేవుని వెతకకుండా సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యంలో ఎన్నాళ్ళు నడుస్తాం మనం? ఎన్నాళ్ళు తెలుసుకోకుండా ఉంటాం? ఈ లోకంలో ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టాడా? ఎవడైనా నీ కొరకు రక్తాన్ని సిందించాడా? ఎవడైనా సమాధి చేయబడి తిరిగి మూడో దినాన పునరుద్ధరణ తిరిగి లేచాడా? లేకవల్ల ఒకసారి గట్టి స్తోత్రం చెబుదాం గట్టిగా. ఆయన గుణశీలుడు ప్రేమిలారా. మరణాన్ని కూడా జయించి లేచిన దేవుడు. చప్పట్లు కొట్టిన గట్టిగా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా, మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా, మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. పడదాం చప్పట్లు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆచరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సమ్మశిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియువంతము నీవేనయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంకొద్దిగా చెప్పండి హల్లెలూయా. ప్రాణం పెట్టలేదని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారని సత్యాన్ని గ్రహించి అన్వేషణ చేస్తే యేసు ప్రభు నీలో నివసిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అన్వేషణ చేయకుండా ఏదో చెప్పుకుంటున్నారు అనుకుంటే ఏమి తెలీదు. నాలాగానే ఉంటుంది. దీపం ఆరిపోయి ఏమండి కిరసనాల బుడ్డి ఆరిపోయి ఏది నా గురించి మాట్లాడతానని చెప్పి అన్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఆత్మ నశించిపోకూడదని వెతకటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని వెతికి రక్షించుటకు భూమి మీద దేవుడు ఉన్నప్పుడు, మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వెతికాడు ఒక ఆమెని. ఆమె ఎక్కడ ఉంటుందంటే గలిలయ అనే ప్రాంతము, చిన్న పల్లెటూరు మారుమూరు గ్రామాలలో మగ్దాల్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఆమెకి పట్టింది ఎన్ని పెట్టినట్టు 7 దయ్యాలు పెట్టినాయి. అవేమి చెప్పండి పేరు.
మగ్దలేని మరియా గలలేని ప్రాంతం పక్కన మారుమూల గ్రామంలో మగ్దాలనే ప్రాంతంలో మరియా జీవిస్తున్న ఆ జీవితాన్ని దెయ్యాలు పట్టిని ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. దెయ్యాలు ప్రభును చూసి ఒక మాట ఉందండి, దెయ్యాలు కూడా దేవుని చూసి నమ్ముతున్నాయి అంట, గడగడ ఉరుగుతున్నాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 7 దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు వెతుకుతూ వెళ్ళాడు. వెతుకుతూ వెళ్ళి ఆమెని దర్శించి ఆమెలో ఉన్న దెయ్యాలన్నీ తొలగించేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అందుకే మగ్దలేని మరియ కృతజ్ఞత కలిగి ఉంది స్త్రీ. నా యొక్క జీవితంలో ఎన్నో స్థలాలకు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేదు, నా దెయ్యాలు నాలోంచి వెళ్ళిపోలేదు, నన్ను ఎట్ట పెడితే అట్ట హింసించినాయి, బాధ పెట్టినాయి అని ఆమె జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభు నివసించటానికి వచ్చి ఆమెలో ఉన్న దెయ్యాలు ఎలగొట్టాడో, ఆమెను వెతికి పట్టుకున్నాడో, ఆమె జీవితం మార్పు వచ్చేసిందంటే. మగ్దలేని మరియ విశ్వాసం కలిగిన స్త్రీగా మార్చబడింది, బ్రతుకు మార్చుకుంది, పాపం ఒప్పుకుంది, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించింది. కొట్టు చప్పట్లు గట్టిగా. దెయ్యాలు వెళ్ళిపోయినా, నాలో దురాత్మ వెళ్ళిపోయినా మా వాళ్ళు చెబుతున్నా నేను పోలా. ఆ దెయ్యం ఏమంటుందంటే, నేను వెళ్ళను, నేను ఇతను తీసుకెళ్తాను అంటుంది నన్ను. అసలు ఆ దెయ్యం నాకు ఒంట్లోకి వచ్చి ఎంత బలంగా ఉండేవాడినో, ఏదో కొన్నంత బలంగా ఉండేది, ఎంత విలవిలలాడిచింది కూడా. నన్ను జుట్టు పట్టుకొని లాగుతున్నాడు సేవకుడు, లాగుతున్నా నేను వెళ్ళనని చెప్పి కళ్ళారో చేసి అట్లా ఉన్నా. అలాంటి నా బ్రతుకులో 1999 కృపారక్షణ గారి మందిరానికి వెళితే ప్రార్థన చేస్తే ఆ దెయ్యాలు వెళ్ళిపోయినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దురాత్మ వెళ్ళిపోయినా కానీ కృతజ్ఞత లేనివాడుగా, ప్రభు సన్నిధికి రాకుండా కాలం గడుపుతా వెనకడుగు వేస్తూ ఉంటే, తర్వాత నా భార్యకి లోబడి నా భార్య మాట విని ఎప్పుడైతే సంఘంలో అడుగు పెట్టానో, దేవుడు నాతో మాట్లాడిన మాటలు బట్టి అక్కడికక్కడే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని దేవుని బిడ్డగా మార్చబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడు, ఇక మగ్దలేని మరియ 7 దెయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టలేదు. ఈరోజు చాలా కార్యాలు ప్రభు చేస్తాడు, కానీ ఆ కార్యాలు చూసి ప్రార్థన చేయించుకొని మళ్ళీ దేవుని మందిరానికి మానేస్తుంటారు. జీవితకాలం అంతా కూడా దేవుని విడిచిపెట్టకూడదు. చనిపోయి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత సమాధి కాడికి వెళ్ళి ఏడ్చిన వ్యక్తి మగ్దలేని మరియ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో విషయం చెప్పమంటారా? యేసు ప్రభు పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి చూసిన స్త్రీ ఎవరో తెలుసా? మగ్దలేని మరియ. ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని తలబోసుకుంటూ ఆయన వెతికి దేవుడు ఆమెను మార్చిన విధానం బట్టి ఆమె ఎంతగానో కృతజ్ఞురాలై ప్రభును మహింపరిచిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మన జీవితాలు చేసిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. దేవునికి వెనక అడుగు వేయకూడదు. గర్భఫలాలు లేని వాళ్ళకి గర్భఫలాలు ఇచ్చాడు, అనారోగ్యాలు కలిగిన వాళ్ళకి ఆ రోగాలను తీసివేశాడు, దురాత్మలతో పట్టిన వారికి ఆ దురాత్మలు వెళ్ళగొట్టి బాగు చేసిన రోజులు ఉన్నాయి చాలామంది జీవితాల్లో. అటు వారు ఈరోజు వస్తున్నారా? కృతజ్ఞత కలిగి దేవుని సందికి వస్తున్నారా? దేవుడు వెతికి పట్టుకొని జీవితాన్ని మార్చి బ్రతుకును మార్చి తనలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టినా కానీ దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ఏమండి, దానిని వెతికి రక్షించటానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ వెతికిన వ్యక్తి ఎలా కృతజ్ఞతరాలుగా ఉందంటే, ఎంత దేవుని మహింపరిచిందంటే అంతగా దేవుని మహింపరిచిందండి. ఎంత ఏడ్చిందో. శిష్యులు కూడా ఏడవలేదు అనుకుంటా, అట్లా ఏడ్చింది యేసు ప్రభు చనిపోయిన తర్వాత. ఏమండి, తర్వాత దానిని ఎవరిని వెతికారంటే తర్వాత రెండోదిగా పొట్టి జక్కని వెతికాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు గట్టిగా చెప్పండి ఒకసారి. పొట్టి జక్కని ఎందుకు వెతకటానికి వచ్చాయంటే అతని జీవితంలో మనశ్శాంతి లేదు, బ్రతుకులో మనశ్శాంతి లేదు, సుంకాలు వసూలు చేసే వ్యక్తి. ఆ వ్యక్తి ఎంత మూట కట్టుకొని పక్కన పెట్టినా నిద్ర పట్టట్లేదు, ఆయనకి మనశ్శాంతి లేదు. యేసు ఎవరని చూడాలని ఆశపడ్డాడట. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ఎవరని చూడాలని ఆశపడ్డాడు. ఆ యెరికో పట్టణం అనేది ఎలాంటిదంటే శపితమైన పట్టణం, అది సువాసన లేని పట్టణం. అది మరి సువాసన ఎలా మార్చబడింది ఆ పట్టణం అంటే యేసు ప్రభు అడుగు పెట్టాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. యెరికో పట్టణం సంచరించను అని రాయబడింది 19వ అధ్యాయం 1వ వచనంలో. ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ పట్టణానికి దీవెన వచ్చేసింది, ఆ పట్టణానికి పరిమళ సువాసనగా మార్చబడింది. ఆ పట్టణంలో జక్కై కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కని వెతకటానికి వచ్చాడు దేవుడు.
జక్కయ్య పొట్టివాడైనందున మనుషులందరూ గుంపుగూడుంటే వారి కాడికొస్తే యేసు ప్రభు కనపడలే ఆయనకి. ఎందుకంటే భూమికి ఎన్ని అడుగులు ఉంటాడు ఆయన? ఎన్ని ఉన్నాయండి? 3 అడుగులని. హల్లెలూయా. అవునులే, 3 అడుగులు ఉంటేనే కదా మనుషులు ఆ విధంగా ఉన్నప్పుడు జనాలలో యేసు ప్రభు కనపడలే ఆయనకి. పొట్టివాళ్ళకి మన పెద్దవాళ్ళు ఏమంటారమ్మా? పొట్టివాళ్ళు గట్టివాళ్ళ? హల్లెలూయా. పొట్టివాళ్ళు జిత్తులు ఎక్కువ అంటారు కదా, అవునా? ఆ వెనకమల వాళ్ళు ఎవరు చెప్పండి, ఎవరు కనపట్లేదు? పొట్టివాళ్ళకి జిత్తులు ఎక్కువ అన్నట్టుగా అసలు ఆ పొట్టివాడికి ఆ జక్కయ్యకి అంత జిత్తులు ఎక్కువ ఉన్నట్టు బట్టే సొంకాలు 100కు 100 వసూలు చేశాడు మనోడు. పాపి పాపి అన్నవాళ్ళు కానీ జక్కయ్యా అన్నోళ్ళు లేరు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిగా ప్రేమతో జక్కయ్యా అల్లా ఎవరు అనేవాళ్ళు కాదు. పాపి 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 పాపి. ఆ ప్రాంతమంతా అతనికి విలువ లేదు, గౌరవం లేదు. అయితే యేసు ప్రభు అడుగు పెట్టిన తర్వాత, యేసు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత జక్కయ్య ఏమనుకున్నాడంటే, ఇదిగో ఈ ద్వావనే వస్తాడని చెప్పి గబగబ వెళ్ళిపోయి ఏమెక్కాడు? ఎంత బాగా ఎక్కాడో! స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత బాగా ఎక్కాడు! వస్తాడు, ఇటే వస్తాడని చెప్పి ఆయన తెలివితేటలు ఎక్కువ కదా. నిజంగానే అటే వచ్చేసాడు ఆయన. వచ్చేసి అసలు ఎందుకు వచ్చాడు అక్కడికి? నశించిపోతున్నా జక్కని వెతకటానికి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నశించిపోతున్న జక్కని వెతకటానికి వచ్చాడు. ఆ స్థితి నాకు తెలియదు ఈయన కోసం వచ్చాడని. నశించిపోతూ, శ్రమపడుతూ, మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలనుకున్న వాళ్ళని దేవుడు దర్శిస్తాడో. ఎట దర్శిస్తాడో? హృదయమైన తలుపునొద్దు తట్టుతూ ఉంటాడు. ఎవరైతే తలుపులు తీస్తారో వాళ్ళ వద్దకు వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళంగానే జక్కయ్య త్వరగా దిగయ్య, నీ ఇంటికి రావాల్సి ఉందన్నాడు. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. జక్కయ్య అని పిలిచిన వాడు ఎరుకో పట్టణంలో ఎవరు లేరని చెప్పి అనుకున్నాడు జక్కయ్య. ఎవరు లేరే, అసలు ఇంతగా జక్కయ్య అని పిలిచాడు ప్రేమతో అని చెప్పి త్వరగా దిగి ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆ మనశ్శాంతి రావాలంటే, ఆ బరువు పోవాలంటే ఏం చేశాడు? యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఏం చేశాడంటే యేసు ప్రభువును కూర్చోబెట్టి, ఇట్నే సేవకులా కూర్చోబెట్టి ఆయన కాళ్ళకాడు కూర్చొని ఏం చెప్పాడు? చదువు. లోకాసు వార్త 19వ అధ్యాయము 3-4 చదవండి. అదేనా? చదువు. నేను ఎవని యొద్ద అన్యాయంగా దేనిని చీల్చుకున్న ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తానయ్యా ప్రభుతో చెప్పిన. అందుకే పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగానే వసూలు చేశాను, నాకు మనశ్శాంతి లేదయ్యా. యేసు ఎవరని చూడాలనుకున్నాడు. ఎందుకంటే ఆ ఎరుకో ప్రాంతంలో దేవుడు దర్శించాడు. ఆ ఎరుకో ప్రాంతంలో దేవుడు కార్యాలు చేయటం చూశాడు. చూసిన ఈ వ్యక్తి కూడా నాకు మనశ్శాంతి దొరకాలంటే ఆయన వద్దకు వెళితేనే మనశ్శాంతి దొరుకుతుంది. చప్పట్లు కొట్టిన గట్టిగా అని అనుకున్నాడు. పరిగెత్తాడు, వచ్చాడు, మేడి చెట్టు ఎక్కాడు. దేవుడు రావడం వచ్చేసాడు. త్వరగా దిగమన్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. పాపాలన్నీ ఒప్పుకున్నాడు. ఆ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో తన హృదయం అంతా ఏమైపోతుంది? బరువు అంతా ఏం మాట్లాడట్లేదు, మరి తేలికైపోతుంది. ఎందుకు తేలిక? పాపాన్ని విడిచిపెడితే హృదయం సమాధానంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తప్పులన్నీ, పాపాలన్నీ ఒప్పుకున్నాయండి. ఒప్పుకుంటుంటే దేవుడు అంటాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి తన వంటికి ఏమొచ్చిందంట? కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరైతే తలుపులు తీస్తారో వాళ్ళ ఇంట్లోకి రావాలనుకుంటున్నాడు దేవుడు. మరి ఆహ్వానిస్తావా? మా ఇంటికాడ ప్రార్థన పెడుతుంటే ఏం జరిగేది తెలుసా? మంచాలు బయట వేసుకునేవాళ్ళు, పిల్లలు, భార్య అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మేము పాట పాడుకుంటే ఎప్పుడైతే వాక్యం స్టార్ట్ చేస్తాడో పాస్టర్ గారు, మంచాలు లేపేస్తారు వాళ్ళు. టకటకటక మంచాలు లేపేసి టకటకటక లోపలికి వెళ్ళిపోయి తలుపు డబడబా వేసుకుంటారండి వాళ్ళు. అర్థం కాదు నాకు. అట్నే చూస్తుంటే వాళ్ళకి వెళ్ళి కూర్చుంటే బాగుండు, వాక్యం వింటే బాగున్నాడు. హల్లెలూయా. నా జీవితం కూడా అట్టాడితే కదా అనుకున్న మనసులో. ఏమండి, అట్లా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి టీవీ పెట్టుకొని సౌండ్ ఎక్కువ పెట్టుకొని వాక్యం వినకుండా చేసేవాళ్ళు. అలాగుంటే ఎలా దేవుడు రాగలుగుతాడు ఇంట్లోకి? స్తోత్రం చెప్పండి గట్టిగా. జక్కయ్యలాగా నువ్వు ఆహ్వానిస్తే చాలండి. రాత్రి
జక్కీలాగా నువ్వు ఆహ్వానిస్తే చాలు, దేవుడు నీలో నివసించి నీకున్న సమస్య దేవుడు తొలగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు మనశ్శాంతి లేకపోతే దేవుడు మనశ్శాంతిని ఇస్తాడు, శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు, అప్పులు తొలగిస్తాడు, రోగాన్ని తొలగిస్తాడు, సమస్యల నుంచి విడిపిస్తాడు, బాధల నుంచి విడిపిస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే తలుపులు తీస్తారో, ఎవరైతే హృదయమైన తలుపులు తీస్తారో, యేసును ఆహ్వానిస్తారో, యేసే లోకరక్షకుడని తెలుసుకుంటారో, వాళ్ళ జీవితాల్లోకి రావాలని ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు కనుక ఇంటికేమొచ్చిందంటే రక్షణ వచ్చింది, తన జీవితం మార్చబడింది, తన బ్రతుకు మార్చబడింది, తన దేవుని మహింపరిచాడు, దేవుని గణపరిచాడు, దేవుని స్తుతించాడు. జక్కయ్య జీవితం మలుపు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ప్రాంతంలో ఇలువలేని జక్కయ్యకి గౌరవం వచ్చేసింది, ప్రఖ్యాతి వచ్చేసింది. ఏమొచ్చిందండి? గౌరవం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే నీకు గౌరవం లేదో, ఎప్పుడైతే నీకు ఈ జీవితంలో, నీ యొక్క ఈ లోకంలో గౌరవం లేక, విలువ లేకుండా జీవిస్తున్నావో, ఎప్పుడైతే సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే నీ హృదయం తలుపులు తెరిచి ఆయన ఆహ్వానిస్తావో, అప్పుడు నీకు విలువ వస్తుంది. చప్పట్లు కొట్టిన గట్టిగా. అప్పుడు నీకు విలువ వస్తుంది. దేవుడు వెతికిన నిన్ను, దేవుడి కొరకు, ఆయన కొరకు నిన్ను మహింపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నశించిన దానిని వెతికి రక్షించుటకు కాళ్ళ నడకతోటి వెళ్ళాడండి ఒక ఆమె దగ్గరికి. కాళ్ళ నడకతోటి. ఆమెకి ఎంతమంది భర్తలు? 5గురేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ ఉదయం పూట నేలకు వచ్చి ఎన్నింటికి వచ్చింది అంటే మధ్యాహ్న కాలంలో వచ్చింది, రహస్యంగా వచ్చింది. ఆమె వచ్చే సంగతి నాకు తెలుసు. ఎవరికి? యేసు ప్రభు తెలుసు. యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఎవరు? ఎండవేళలో కూర్చున్నాడు. భోజనానికి వెళ్తే, భోజనం తీసుకురావడానికి వెళ్ళారు శిష్యులు. యేసు ప్రభు కూర్చుంది ఎందుకంటే ఒక ఉద్దేశమై ఉంది ఆయనకి. ఏం ఉద్దేశం అంటే ఆవిని వెతకాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరిని వెతకాలి? సమరయ స్త్రీని వెతకాలి. ఆమెని వెతికితే ఆమె జీవితం మారాలి. ఈ సమరయ పట్టణం అంతా కూడా ఆమె ద్వారా మార్చబడాలని దేవుడి ఉద్దేశమే ఉంది కనుక ఆమె కాడికి వెళ్ళి ఆమె బ్రతుకు గురించి చెప్పాడు. ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమె బ్రతుకు మారి అనేకులను వెలిగించింది. కొట్టు చప్పట్లు గట్టిగా. అనేకులు వెలిగించి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ ప్రజలు, మేము వినిన తర్వాత మేము నమ్ముచున్నాం, లోకరక్షకుడని మేము నమ్ముచున్నాం. మరలా కొట్టు చప్పట్లు గట్టిగా. అన్ని జనాంగాలను సమరయ స్త్రీ మార్చేసిందండి. ఎందుకంటే దేవుడు వెతికి పట్టుకున్నాడు ఆమెని, జీవితం మార్చాడు, బ్రతుకుని మార్చాడు, ఆమె కొరకు జీవించే బ్రతుకునిచ్చాడు కనుక ఆమె వెళ్ళి అనేకులకు మెస్సయ్యా నేను చూశాను, లోకరక్షకుడిని నేను చూశాను అని ఆమె అనేకులు చెప్పిన తర్వాత ఆ సమరయ పట్టణం అంతా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తున్నాం మరి? నిన్ను వెతికాడు కదా, నిన్ను పట్టుకున్నాడు కదా, పాప జీవితం నుంచి విడిపించాడు కదా, నీ రక్తం, ఆయన రక్తంతో కడిగాడు కదా, పరిశుద్ధురాలుగా చేశాడు కదా, నీ పని నువ్వు చేసుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు కదా, నీ కుటుంబంలో అన్ని కార్యాలు చేస్తున్నాడు కదా, అన్నీ చేస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడి కోసం వెతుకుతున్నావా? కుటుంబంలో నీ భర్తను వెతుకుతున్నావా? నీ పిల్లల్ని వెతుకుతున్నావా? సమాజాన్ని వెతుకుతున్నావా? సమాజం కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడి కోసం నడిపిస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో. ఒకసారి పరీక్షించుకుంటే మనం ఏమి చేయలేకపోతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వస్తున్నాం కూర్చుంటున్నాం అంతే పని. ఏమండి? వచ్చిన నీవు, ఎన్న నీవు, నేర్చుకున్న నీవు దేవుని కోసం వైరాగ్యం కలిగి ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. వైరాగ్యం కలిగి ప్రభు కొరకు ఆత్మల భారమ కలిగి ఉండాలి. దేహానికి ఏది వచ్చినా, ఏ రోగం వచ్చినా, నేను ఎక్కడికి వెళ్ళి నేను చెప్పుకుంటా, 2 సంవత్సరాలు బట్టి నాకు ఏం కనపట్టలేదు, మనుషులు కనపట్టలేదు సరిగ్గా. కొద్దిగా లైట్గా దేవుడు మహాకృపను బట్టి, దైవజనులు ప్రార్థనలు బట్టి కొద్దిగా లైట్గా చిన్నగా నడుచుకుంటూ పోతే, గుంటో మెట్లు నాకు తెలియదు కానీ చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నా. నా పని నేను చేసుకుంటా, దేవుడు కృప చూపుతున్నాడు. ఇంకో విషయం చెప్పమంటారా? దైవ జ్ఞానాన్ని ఇచ్చి దేవుని వాక్యం ప్రకటించడానికి కూడా దేవుడు కృప చూపుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా ప్రేమైన వాళ్ళ దానిని వెతికి రక్షించటకు దేవుడు రక్షించటానికి వచ్చాడు ఈ భూమి మీదకి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో ఏం రాయబడింది? త్వరగా చదవాలి, ముగిచ్చేస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక అతనికి యేసు అని పేరు పెట్టబడిన. కొట్టు చప్పట్లు గట్టిగా. తేప కొట్టిస్తాడు పాస్కర్ అంటే, గుండె జబ్బులు పోతాయి అంట మరి కొట్టిస్తే. హల్లెలూయా. మరి మీరు గట్టి కొట్టట్లా, మరి గట్టి కొడితే గుండె జబ్బులు పోతాయి. కొడతారు గట్టిగా? కొట్టడు గట్టిగా.
దేవుడికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్పాను నేను? ఆమె కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టబడింది. యేసుగా ఈ భూమి మీదకి వచ్చాడు, మానవ రూపాన్ని ధరించుకొని. దేనికోసం వచ్చాడు? ఊరకొచ్చి ఊరక చనిపోయాడా? దేనికి వచ్చాడు? దేనికి చనిపోయాడు? ఏమండి? ప్రజల పాపముల నిమిత్తమై. అంటే ఏ పాపం ఉంది నాలో? అన్నదానాలు చేస్తున్నాం మేము, అన్ని చేస్తున్నాం, మాకు ఏ పాపాలు ఉన్నాయి అనుకుంటాం కదా మనం. తల్లి గర్భముల నుండి మనం పాపంలో పుట్టామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం న్యాయంగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, నీతిగా ఉన్నా, అన్నదానాలు చేస్తున్నా, పాపం ఏలుబడి చేస్తున్నా. పాపం పోవాలంటే మేకల రక్తము, ఎడ్ల రక్తం వల్ల పోదు. పవిత్రమైన నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము ద్వారా నీ పాపాలు పోతాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆ యేసు రక్తం కడిగి నువ్వు వస్తేనే నీ పాపాలు పోతాయి, నువ్వు రక్షించబడతావు, బాగుపడతావు, సమాధానంగా ఉంటావు, ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు, ప్రఖ్యాతి కలిగి ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రఖ్యాతి కలిగేటట్టు చేస్తాడు నా దేవుడు. సమరేశ్వరి జీవితమును మార్చిన దేవుడు, మగ్ధలేని మరియా జీవితాన్ని మార్చిన దేవుడు, జక్కే జీవితాన్ని మార్చిన దేవుడు ఈ రాత్రి మన జీవితాలు కూడా మార్చగలిగిన సమర్థుడు. కొట్టు చప్పట్ల గట్టిగా. సమర్థుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఆషామాష దేవుడు కాదు ఆయన. తన బిడ్డలు సమస్యల్లో ఉంటే, తన బిడ్డలు మనశ్శాంతి లేకుండా ఉంటే, తన బిడ్డలు అనారోగ్యంతో ఉంటే, తన బిడ్డలు దురాత్మతో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు, వెతికి పట్టుకొని జీవితాన్ని మార్చే దేవుడు. హల్లెలూయా. వెతికి పట్టుకొని తన జీవితాన్ని మార్చి తన జీవితంలో గొప్ప కార్యాన్ని చేసే దేవుడు ఆయన. ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి అయిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమిన వాళ్ళ దానిని వెతికి రక్షించుటకు. రెండో మాట, ఒకటేం చెప్పాను? నశిస్తున్న ఆత్మలను కాపాడుకోవాలి. దేవుని కొరకు ఆత్మను దేవుడికి అప్పచెప్పాలి. పేతురు పత్రికలో రాయబడింది. కాబట్టి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి త్వరగా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అమ్మ ఈ మాటలు వినండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవక్తను గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. తమ ఆత్మలను అప్పజెప్పుకొనవలెను. స్తోత్రం కలుగును గాక. ఆత్మను దేవుడికి అప్పజెప్పుకోవాలి. ఎవరికి అప్పజెప్పుకోవాలంటే దేవుడికి అప్పజెప్పుకోవాలి. ఎందుకు అప్పజెప్పుకోవాలి? దేవుడిచ్చిన ఆత్మ అది. ప్రసంగి చదవద్దులేండి. ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలె భూమికి చేరును, ఆత్మ ఆ దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. దయచేసిన వాడెవరో తెలియట్లా, ఎవరు దయచేశారో తెలియట్లా మనకే. ఎవరు దయచేశారంటే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు, సమాధి చేయబడిన దేవుడు, పునరుద్ధాన్ని తిరిగి లేచిన దేవుడే, ఆత్మను ఊదిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పలు గట్టిగా హల్లెలూయా. దానిని వెతికి రక్షించుటకు. రెండో మాట, మూడో మాట చెప్పి ముగిచేస్తా. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాను. మనుష్య కుమారుడుగా మానవ రూపాన్ని ధరించుకొని వచ్చాడు. వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడమ్మా దేవుడు? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. మనిషి కుమారుడుగా, మనిషిగా మానవ రూపాన్ని ధరించి మనలాగనే, మన పోలిక చొప్పున ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఏం పని చేశాడు యేసు ప్రభు? వీళ్ళెవరు చెప్పరేందండి అరకమలలో. ఏం పని చేశాడు యేసు ప్రభు? ఎన్ని కోటాలకు వెళ్తామో మనం, ఎన్ని కోటాల్లో వాక్యం వింటామో. ఏం చేశాడో చెప్పట్లా బయట వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడు దేవుడు? వడ్రంగి ముందు వాళ్ళు చెబుతున్నారు, వెనకాల చెప్పట్ల, మనకి ఏం కనపట్లా. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. వడ్రం పనిచేసి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడే ఉన్నాడు. సమయం వచ్చేసింది ఆయనకి, మనిషి కుమారుడికి సమయం వచ్చేసింది. ఏమొచ్చింది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఈరోజు బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమీ లేవు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా 3.5 సంవత్సరాలు అంతగా ఎక్కువ సేవ చేశాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. అది ఎలాంటి సేవ తెలుసండి? కాళ్ళ నడకతో అనేక మంది దెయ్యాలను వెళ్ళగొట్టడం, చనిపోయిన వాళ్ళు లేపటం, కుంటివారిని బాగు చేయటం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను
స్వస్థపరచడం, ఎన్నో కార్యాలు ప్రభు చేస్తే మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి అనేక మంది జీవితాలను వెలిగించిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రేమ వల్ల ఈ రాత్రి కాలంలో నశించిపోయిన దానిని వెతకటకి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. నశించిపోతున్న ప్రజల కొరకు మనం ఏం చేయాలి? భారము కలిగి, క్రీస్తు రక్తంలో కడబడిన మనం అందరం కూడా భారం కలిగి ప్రార్థించాలి. ఇద్దరు వ్యక్తులంట, ముగ్గురు స్త్రీలు, భర్త, పిల్లలు అందరూ ఉన్నారు, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. ఒక సంఘానికి ఆ ముగ్గురు స్త్రీలు 2000 మందిని సంఘానికి నడిపించారంట. కొట్టు చప్పట్లు గట్టిగా. మనం ఏమంటాం? మా పిల్లలండి, మా ఇంట్లో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఏం చెప్పాలండి సువార్త అంటాం. నశించిన దాన్ని వెతక రక్షించక మనుష్య కుమారుడికి వచ్చి అనేక మంది ప్రజలను వెలిగించాడు దేవుడు. అనేకులు రక్తంతో నింపాడు, రక్తంతో కడిగాడు, పరిశుద్ధులుగా చేశాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఏం చేస్తున్నావు దేవుని కొరకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నాం మనం దేవుడి కొరకు? కొన్ని ఆత్మలను దేవుని సంగతి నడిపించగలుగుతున్నామా? మన ప్రాంతంలో ప్రజల కొరకు ప్రార్థిస్తున్నామా? మన ప్రాంత ప్రజలు క్షేమంగా ఉండాలి, మన ప్రాంత ప్రజలు ప్రభును ఎరగాలి, మన ప్రాంత ప్రజలు దేవుని సంఘానికి రావాలి, మన ప్రాంత ప్రజలు ప్రభును ఎరిగి ప్రభు కొరకు జీవిస్తూ ఆశీర్వాదకరంగా ఉండాలని ఏనాడైనా ఉపవాసించి ప్రార్థన చేయగలుగుతున్నామా? చేస్తేనే దేవుడి ఉద్దేశాలు నెరవేరుస్తావు. స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు దావీదును దేవుడు? ఇతడు నా ఇష్టానుసారి మనుషుడు, ఇతడు నా ఉద్దేశాలని నెరవేర్చే వ్యక్తి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యం మనం పొందుకోవద్దా ఈ లోకంలో? ఏమండి, ఆ సాక్ష్యం మనం పొందుకోవద్దా? నా ఉద్దేశాలు నెరవేర్చే బిడ్డ తన పనికి తనకు వెళ్ళిద్ది, వాక్యం చదువుద్ది, ఇతరులను రగిలిస్తుంది, ఇతరులను వెలిగిస్తుంది, ఇతరులను దేవుని సంఘానికి నడిపిస్తుందని, వెతికి నడిపిస్తుందని నీ ద్వారా దేవుడి సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ద్వారా సాక్ష్యం రావాలంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా వేసిన గొంగళ్ళు వేసినట్టే ఉంటే ఇక ఆ బ్రతుకులు ఎలా ఉంటాయి? మార్పు ఉండదు. మార్పు కలగాలి, స్వరూపాంతరం పొందాలి, మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, ఈ రాత్రి కాలంలో ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పాలంటే మరి చాలా టైము అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగిచేస్తున్నాను. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? అవన్నీ నశించిన 2 దానిని వెతికి రక్షించుటకు, 3 మనిషి కుమారుడు ఈ లోకానికి మానవ రూపాన్ని ధరించుకొని ప్రజల నిమిత్తమై భూమి మీదకి వచ్చి ప్రజల నిమిత్తమై ఆయన సిలువ త్యాగము చేశాడు. ఎలాంటి శ్రమ తెలుసా? కొరడాలతో కొడుతుంటే కళ్ళతో సహా లేచి వచ్చినాయి. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఒక్కొక్క దెబ్బ ఎట్లా ఉంటుందంటే కళ్ళతో సహా లేస్తే రక్తం సిన్నించబడిద్దంట. అలాంటి దెబ్బలు ఎవరి కోసం తిన్నాడు? ప్రజలందరి కొరకు. చప్పట్లు కొట్టిన గట్టిగా. ప్రజలందరి కొరకు కొరడాలతో కొట్టబడ్డాడు ఆయన, రక్తాన్ని సిన్నించాడు ఆయన. ముళ్ళ కిరీటం పెడితే మేకులు దిగబడ్డాయి. ఏం దిగబడ్డాయి? లోపల దిగబడ్డాయి. రక్తం అంతా కారిపోతుంది ఆయన తలలో నుండి. ఎందుకో? మానవుడి యొక్క తలలో ఉన్న ఆలోచనలు మంచి కావు. మానవుడి యొక్క తలలో ఉన్న ఆలోచనలు మంచిగా ఉండాలని చెప్పి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. చేతుల్లో మేకులు ఎందుకు కట్టించుకోండి తెలుసా? చేతులతో పాపం చేయకూడదని. ఈ చేతులతో పాపం చేయకూడదు మానవుడు అని చెప్పి చేతులతో మేకులు కొట్టించుకున్నాడండి. ఏమండి, వేలాడుతూ ఓపిక లేకుండా వాళ్ళు ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత విరోధంగా ఉన్నా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించను అన్న గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టిన గట్టిగా. క్షమించే దేవుడు. నువ్వు ఎంత పాపివైనా, ఎంత పాపాత్మురాలైనా, ఎలాంటి వారినైనా బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు క్షమించాడు. నేను పాపిని కదా, నేను ఆ పని ఈ పని చేస్తాను కదా, దేవుడు క్షమిస్తాడని ఒక ఆలోచన ఉండొచ్చు మనిషికి. కానీ నా దేవుడు సన్నిధిలో నువ్వు రాత్రి ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. క్షమించి తన బిడ్డగా మార్చుకుంటాడు ఆయన, తన సన్నిధికి నడిపించుకుంటాడు. ఒక ఉన్నతమైన స్థితిలో గౌరవాన్ని ప్రభుత్విస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, అలాంటి గొప్ప దేవుడు నమ్ముకున్న మనం ఎంతో ధన్యులం. అందుకే బైబిల్ రాయబడింది, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చనని అతనితో చెప్పిన. చక్కెను మార్చిన దేవుడు, మగ్దలేని మరియాను మార్చిన దేవుడు, సమరయ స్త్రీని మార్చిన దేవుడు ఈరోజు మన జీవితాలను కూడా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.
మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారివైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు చెప్పబడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. వచ్చిన నీ ప్రజలు, నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. బిడ్డలందరిని దీవించండి. అలాగనే ప్రభువా, మా సమాజం, ఈ గ్రామాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. కుటుంబాలను దీవించండి, వారి పాడి పంటలను దీవించండి, వారి పని బాటలను దీవించండి ఆయన. కనికరించండి, కృప చూపించండి అయ్యా. ఇన్న మాటలు తండ్రి, ప్రార్థనాపూర్వకంగా నాయన నీ మాటలు మోసుకొని నీ మాటలు చెప్పాము. నీ మాటలు ప్రజలలో హృదయాల్లోకి వెళ్ళినట్లుగా, హృదయాలలో నాటబడినట్లుగా నాయన, హృదయము తెరవబడినట్లుగా ప్రభువా నీ కృప దయచేయండి నాయన. అందరు మారాలి, అందరూ అంతటా మారాలని ఆశపడుతున్నావు నాయన. ఈ రాత్రి ప్రభు ఎవరైతే ఈ మాటలు విన్నారో నాయన, నీ వైపు చూడాలి, నీ వైపు చూడాలి ప్రభువా. నీకు స్తోత్రాలు. నశించటం నీ చిత్తము కాదు నాయన, ప్రజలు నశించడం నీ చిత్తము కాదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి మానవ రూపాన్ని ధరించుకుని వచ్చిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. కృపగల దేవుడా, నీకు స్తోత్రాలు. మా కొరకు నాయన సిలువ త్యాగాన్ని చేసిన దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. మా కొరకు సమాధి చేయబడి 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవుడా, నీకు స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తూ వచ్చిన సేవకులందరూ దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి ఆయన, ఆశీర్వదించండి. కూడికి ఘనంగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేసి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.